పార్టీ ఇంత బ్రహ్మాండంగా ఉంది. ఇది ఒక పార్టీ. రెండవది ఆమె చెప్పినది, ఇంత జరిగినా నాకు అన్యాయం జరిగినా కనీసం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అమల్లోకి వచ్చినాయా, ప్రజలకు మేలు జరిగిందంటే ఒక్కటంటే ఒక్కటి కూడా లేదంటున్నారు. ఇంకా అది విన్నాక ఏమనాలో అర్థం కావట్లేదు. ఎంత అంటే భయంకరమైన తెలియక కూడా ఉండొచ్చు. ఎందుకంటే స్క్రిప్ట్ ఎక్కడి నుంచో తయారై వచ్చినప్పుడు, చంద్రబాబు దగ్గర నుంచి తయారై వచ్చినప్పుడు, లేదా ఏబిఎన్ రాధాకృష్ణ దగ్గర నుంచి తయారై వచ్చినప్పుడు, అక్కడ ఏముంటే ఆమె దాన్ని బట్టి పెట్టి ముక్కును బట్టి చెప్తున్నప్పుడు అందులో ఆమెకు తెలియకుండా పోయిండొచ్చు. తెలియదు ఆమె ఎంతవరకు పోతున్నారంటే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టారు, ఈ రోజు అసలు లేదు అంటారు. ఆ రోజు ఆరోగ్యశ్రీ ఇది పెట్టారు, ఈ రోజు లేదు. ఆ రోజు రైతుకు ఇది వచ్చింది, ఈ రోజు లేదు. అసలు ఎక్కడ రైతులకు సంబంధించి ఈ రోజు ఇచ్చినంత భరోసా, అది నేమ్ సబ్సిడీలు కానీ, ఇంకో ఇన్పుట్ సబ్సిడీ కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ లేదంటారు. తీసుకున్న రైతులందరూ ఏమనుకుంటారు? అంటే ఇంత అబద్దం పచ్చిగా తెలియక ఆడిండొచ్చు, తెలిసి ఆడారని కూడా తెలియదు. ఎందుకంటే స్క్రిప్ట్ ఇస్తే చదివారు కాబట్టి. బహుశా చంద్రబాబు నాయుడు కూడా అనారోగ్య సాహసం చేయలేదు. ఎందుకంటే తను ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇంకేదో దాంట్లో అవకతవకలనొచ్చు, లేదంటే నా చంద్రన్న కానుక లాంటి పథకాలు ఈ రోజు లేవనొచ్చు, అట్లాంటి జరగలదు. కానీ ఇంత అడ్డగోలు అబద్దం అయితే ఆడాడు. ఆమె అంటుంది, ఆమె తిట్లు తింటుంది, లేదనుకొని స్క్రిప్ట్లో రాయించాడేమో తెలియదు చంద్రబాబు నాయుడు గారు. కానీ అది అందరికీ తెలుసు, మీకు మీడియాకు తెలుసు, అందరికీ తెలుసు. ఈరోజు వాటికి మరింత పదును ఎలా పెరిగింది. ఆరోగ్యశ్రీ ఆ రోజు ఉన్న దాని దగ్గర ఈరోజు 3000 ప్రొసీజర్స్ ఎట్లా పెంచారు, 25 లక్షల వరకు లిమిట్ ఎట్లా పెంచారు, ఎలిజిబిలిటీ 5 లాక్ పర్ యానం ఎట్లా చేశారు, 85-90% దాకా ప్రజలు ఎట్లా కవర్ అవుతున్నారు, కుటుంబాలు కవర్ అవుతున్నాయి. ఇవన్నీ నిజం కాదా? ఫీజు రీయింబర్స్మెంట్ అప్పట్లో 30-35 వేలు ఇస్తున్నది, ఈరోజు 100% ఇస్తున్నది. నిజం కాదా? మరి ఎట్లా అడగలిగారా? ఇక్కడ నేమ్ ఎనీథింగ్. ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈయన మర్చిపోయారు వెనకడి. ఆయన మరింత పదునెక్కించారు, మెరుగుపరిచారు, వాటిని వ్యవస్థీకృతం చేశారు. ఇంక్లూడింగ్ డెలివరీ సిస్టమ్ కిందికి తీసుకెళ్లారు. నేను ఇది ఎక్స్ప్లెనేషన్ లాగా ఇవ్వట్లా, ప్రజలకు చెప్తున్నాం. ఆమె అనే మాటల్లో ఆమె మిగిలిన వాళ్ళు ఎలాగో అంటున్నారు. ఈరోజు ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలనే ఏకైక అర్హత, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలని ఏకైక అర్హతతో సోనియా గాంధీ వాళ్ళు తెచ్చి ఈ పోస్ట్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్ మొదలు పెట్టి రోజు రోజుకు అటాక్ పెంచుతున్న దాంట్లో ఇంత అబద్దాలు కనపడుతున్నాయి. ఇవి ప్రజలు గమనించాలి, ప్రజలకు చెప్తున్నాం. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం. షర్మిలమ్మ గారికి సంబంధించిన వరకు 2.5 ఏళ్లు పార్టీ అక్కడ, నాకు తెలిసి 2.5 ఏళ్లు తెలంగాణలో పెట్టినట్టున్నారు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. సరే ఆ స్టేట్కి వెళ్ళారు, పార్టీ పెట్టారు. అప్పుడు చాలా మంది అడిగారు, మీ కామెంట్ ఏంది, మీది ఇది. ఆమె షీ చోజ్ హర్ పాత్ అండ్ అక్కడ ఏదైనా చేసినా వీ విష్ హర్ ఆల్ ది బెస్ట్ అని చెప్పాను. ఆమె ఏమైనా మంచి